కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతాన్ని సృష్టించి ఎన్నో వేల మందిని చంపిన పాండవులకి వాళ్ళు చేసిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శివుణ్ణి దర్శించుకోమని కృష్ణుడు పాండవులకి సలహా ఇస్తాడు. దాంతో పాండవులు శివుని దర్శించుకోవడానికి కాశీకి బయలుదేరి వెళ్తారు. కానీ కృపాచార్య వంటి వారిని అధర్మంగా చంపినందుకు శివుడు వారిని కలవడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలో మారి హిమాలయాల్లోకి వెళ్లిపోతాడు. అది గమనించిన పాండవులు శివుని వెంటే వెళ్తూ ఉంటారు. సరిగ్గా కేదార్నాథ్ వచ్చేటప్పుడు పాండవులు వెంట పడడం చూసి వీళ్ళు ఇక వదిలేలా లేరు అని చెప్పి ఆ ఎద్దు రూపంలోనే భూమిలోకి వెళ్తూ ఉంటాడు. భీముడు చూసి శివుని వెన్నుపూసైన ఎద్దు ఊపిరాన్ని పట్టుకొని గట్టిగా లాగుతాడు. దాంతో శివుడు అంతర్ధామం అయిపోయి ఒక శివలింగం రూపంలో అక్కడ వెలుస్తాడు. అలా అప్పుడు ఆ శివలింగానికి పాండవులు ఆలయాన్ని నిర్మించారు. అదే మన కేదార్నాథ్ ఆలయం. ఇప్పటికీ ఆ శివలింగం ఒక ఎద్దు ఊపిరం రూపంలో ఉంటుంది. మీలో కేదార్నాథ్ ఎంతమంది వెళ్లారో కామెంట్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.